ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు వీడియోని చూస్తే చాలా విషయాలు మీకు తెలియజేస్తాను. అలాగే ఎవరైతే వికేఆర్ వై విజయ్ కుమార్ ఈ దొంగ బోధకుడిని వెంబడిస్తూ ఉన్నారో వారికి ముందుగా నేను ఒక క్షమాపణ సారీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అంటే పాపం మీరు ఈయన ఒక గుర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేలు అని మీకు తెలియక ఈయనను వెంబడిస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఈ మాటలు మాట్లాడేటప్పుడు మీకు కొంచెం బాధగా అనిపిస్తుంది. అందుకనే ముందుగా మీకు సారీ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఈ విజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి చాలా ప్రమాదకరమైనటువంటి మనిషి. ఆయన ఇప్పుడు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే సుందర్రావు గారు ఎవరిని డిబేట్ చేయొద్దు, ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు అని కొన్ని వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈయనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఎవరు డిబేట్లు చేయరు, మీరు అక్కడే ఉండండి, అక్కడే మురిగిపోండి, అక్కడే నాశనం అయిపోండి అని తనకిష్టం వచ్చినట్టుగా BOUI మీద ఒక ఈ సీరియల్ లాగా ఎపిసోడ్లు చేసుకుంటూ తన పబ్బాన్ని గడుపుకుంటా ఉన్నాడు. ఈ యొక్క విజయ్ కుమార్ అనేటటువంటి ఈ మేకపోతు గాంభీర్యం చూపించేటటువంటి ఈ తోడేలు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. ఎందుకు అంటే ఈయన శరీర సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి, నెరవేర్చుకోవడానికి ఎన్నో పాపాలు చేశాడు. ఈయన ఎన్నో తప్పులు చేశాడు. అందుకనే ఈ వ్యక్తి గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని నేను ఈ వీడియోలో ఆయన గురించి మాట్లాడడం అనేది జరిగింది. ఈయనొక గజ్జి కుక్కలాంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఈ దొంగని ఎందుకు గెంటి వేశారు అంటే ఈయన చేసేటటువంటి క్రియలు, శరీర సంబంధమైనటువంటి క్రియలు దేవునికి వ్యతిరేకమైనవి, చాలా ప్రమాదకరమైనవి. ఈ వ్యక్తిని గెంటేయడానికి గల చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే నేను గజ్జి కుక్క అని ఎందుకన్నానంటే బైబిల్లో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అంటే బోధను నాశనం చేసేవాళ్ళు, అబద్ధ బోధికులు, కలవరం పెట్టేవారు, ఇలాంటి వ్యక్తుల గురించి బైబిల్లో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మరి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు కుక్క అనొచ్చుగా, అనొచ్చు. గజ్జి కుక్క అని ఎందుకన్నానంటే ఈయన దేవునికి మోసం చేయడమే కాకుండా, అంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరపడమే కాకుండా శరీర సంబంధమైన క్రియలు, ఒక జబ్బు ఉంది దీనికి, అంటే వ్యాధి. ఆ వ్యాధి ఏంటి, ఆ గజ్జి ఏంటి అంటే ఈయనొక వ్యభిచారి, తాగుబోతు. ఇవి గజ్జి. ఈ గజ్జి కుక్క వీటి ద్వారానే యూనివర్సిటీకి దూరం అయ్యాడు, ఈయన సంఘానికి దూరం అయ్యాడు. ఈయన ఎన్ని చోట్లయితే ఈయన బైబిల్ సెంటర్స్ నడిపాడో ఆ ప్రతి చోట కూడా ఈయనకున్నటువంటి కామ కోరికలు, తాగుడు, గొడవలు ఇవన్నీ కూడా చెలరేగి అందరికీ చిరాకు పుట్టించి వాళ్ళందరికీ దూరం అయిపోయాడు. తిరిగి మళ్ళీ వాళ్ళని దూషిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఈ విజయ్ కుమార్. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా ఈయన గురించి తెలియాలని నేను ఈ వీడియోలో చెబుతా ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి ఈయన గురించి మాట్లాడలేదు, అసలు మాట్లాడాలనుకోలేదు. కానీ ఈరోజు మాట్లాడవలసి వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైతే ఈయన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా పిల్లకాకులు. మనకి లోకంలో ఒక సామెత ఉంది, పిల్లకాకి ఏమి తెలుసు ఉండేలి దెబ్బ. జంగారెడ్డిగూడెంలో BOUIని సర్వనాశనం చేసింది ఈయన చేసిన క్రియలే. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా ఈయన్ని గురించి తెలియాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విజయ్ కుమార్కి
ఈ వీడియో చేరే వరకు కూడా అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెండో పార్ట్ కూడా మాట్లాడతాను. అందులో నేను చెబుతాను. ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే విజయ్ కుమార్కి. ఎందుకంటే వీడు ఒక దొంగ బోధకుడు, ఒక అబద్ధికుడు, ఒక మోసగాడు, ఒక వ్యభిచారి, ఒక తాగుబోతు, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ఆయన కోరికలు, ఆయన తాగుడు, ఇవన్నీ తీర్చుకోవడానికి డబ్బులు కావాలి. ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే తన దగ్గర ఉన్నటువంటి, తనను పాలవుతున్నటువంటి ఈ విశ్వాసులను డబ్బులు అడుగుతూ ఉంటాడు. అనేక మందిని ముసల కన్నీరు కార్చి యూట్యూబుల్లోనూ సోషల్ మీడియాలోనూ ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే వీడియోలు పెట్టి వాళ్ళందరూ అడుక్కుంటూ ఉంటాడు. ఈయన కావలసింది డబ్బులు ఇస్తే ఒకలా ఉంటాడు. ఎవరైనా డబ్బులు ఇవ్వకపోయినా, లేకపోతే జాబులు చేస్తూ డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళ గురించి బోధలు చేస్తూ, అంటే వాళ్ళని దృష్టి పెట్టి మాట్లాడుతూ వాళ్ళందరూ డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఈయన రకరకాలుగా బోధలు చేస్తూ వారిని మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఈయనకున్నటువంటి బుద్ధి అది. ఎందుకంటే ఈయన డబ్బుకు అలవాటు పడిపోయాడండి. ఆయన ఏ విధంగా ఆయన డబ్బులు సంపాదించుకోవాలి ఏదోలాగా అని చెప్పి ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే యూట్యూబ్లో వాడిని అంటే ఈయనకి ఏ వ్యూస్ రానప్పుడు ఏం చేస్తుంటే ఎవడినో ఒకడిని కిలికి ఎవడి మీద ఒకడి మీద రాళ్ళు వేసి వ్యూస్ సంపాదించుకొని డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. మీరు అనుకోవచ్చు ఈ విజయ్ కుమార్కి నాకు ఏమి సంబంధం ఉంది అని. అయితే నేను ఒక ఇమేజ్ మీకు పెడుతూ ఉన్నాను. ఆయన జంగారెడ్డిగూడెంలో ఉన్నప్పుడు మేము అతన్ని అనుసరించాం, అతని అనుచరులం. మేమందరము కూడా ఆయనని నమ్మి, ఆయన వెంట తిరిగి, ఆయనను అభిమానించి, ఆయనకి డబ్బులు ఇచ్చి, దేనికోసం అంటే సువార్త కోసం డబ్బులు కూడా ఇచ్చినటువంటి వ్యక్తులం మేము. ఇమేజ్లో చూడండి, మత సాందస్యవాదులపై తిరుగుబాటు చేయడానికి, అంటే మా ఏరియాలో కొంతమంది క్రీస్తుకు విరోధంగా పాంప్లెట్లు పంచిపెడితే మేము ఆయన తీసుకొచ్చి మీటింగులు పెట్టించాం. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యక్తిని గూర్చి ఈయనని నమ్మి అనేక మంది మా ప్రాంతాల్లో ఉన్నవారు చాలామంది ఆయనకు డబ్బులు ఇచ్చారు. కానీ ఈయనకున్నటువంటి వ్యభిచారపు అలవాట్లు, త్రాగుడు, దీనివల్ల ఎన్నో గొడవలు రేకెత్తించాడు. జైలుకు కూడా వెళ్ళాడు. అలాంటి మూర్ఖుడు ఈ విజయ్ కుమార్. ఈయన చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని అందుకే నేను చెబుతూ ఉన్నాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా సుందర్రావు గారు ఈయనకున్నటువంటి ఈ బురదను కడగాలని వాళ్ళన్నిసార్లు ప్రయత్నం చేశారు. ఈయనకున్నటువంటి ఆ గజ్జి, ఆ వ్యాధి వలన దాన్ని పోగొట్టుకోలేకపోయాడు. అందుకనే ఈయన యూనివర్సిటీలో ఉంటే ఈయన వల్ల చాలా ప్రమాదం పొంచి ఉందని వాళ్ళు తెలుసుకొని, యూనివర్సిటీలో ఉంటే ఈ గజ్జి వాళ్ళకు కూడా అంటిస్తాడని అక్కడ నుంచి ఈయనను గెంటి వేయడం జరిగింది. అంటే అక్కడి నుంచి బయటకు వచ్చేసినటువంటి ఈ వ్యక్తి చాలా రోజులు తెగిన గాలిపటంలో ఇటు అటు తిరుగుతూ అన్ని రీసెర్చ్ సెంటర్ల వాళ్ళు ఈయన్ని గెంటి వేశారు. ఈయన ఎక్కడెక్కడైతే తిరిగాడో వాళ్ళందరూ కూడా ఈయన్ని వదిలిపెట్టేశారు. ఎందుకు అంటే ఈయన క్యారెక్టర్ మంచిది కాదు. ఈయన ఎక్కడెక్కడైతే బైబిల్ సెంటర్, రీసెర్చ్ సెంటర్లు నడిపించాడో, మీరు ఎవరైనా కానీ ఈయన గురించి తెలుసుకోవాలంటే ఈ 2 తెలుగు జిల్లాల్లో ఈస్ట్ వెస్ట్ మీరు ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఆయన ఎలాంటి వాడో. ఎందుకంటే ఈయన అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఈయన BOEY మీద కక్ష కట్టి ఉన్నాడు. అందుకే మీరు గమనించండి, ఒక నెల రోజుల నుంచి కూడా యూనివర్సిటీ మీద ఈయన వీడియోలు చేస్తూ ఉన్నాడు వాళ్ళు ఫోటోలు పెట్టి. ఇదివరకు ఉన్న తెలివి, జ్ఞానము అది కూడా లేదు. ఎందుకంటే ఈయన తాగుబోతు కాబట్టి తాగేసి పడుకొని ఎప్పుడు లేస్తే అప్పుడు కెమెరా ముందుకు వచ్చి వీడియోలు చేసి ఏదో చెబుతూ ఉంటాడు. ఈయన పనే అది. ఎందుకంటే ఈయనను అందరూ వదిలేశారు. ఈయన గురించి తెలిసినటువంటి ఆవిడ కూడా ఈయన పిలవరు. అందుకనే ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడంటే మీరు చూడండి, ఆయన ఛానల్లోనే 2 వీడియోలు చేశాడు. చర్చి ఓపెనింగ్ ఒకటి, తర్వాత చర్చికి డబ్బులు కట్టాలని, నేను అనాథాశ్రమం అలాగే బైబిల్ కాలేజీ నేను పెడుతూ ఉన్నానని ఈయన 2 వీడియోలు చేసి పెట్టాడు.
మీరు గమనించండి. ఈయన బెల్లంపల్లి ప్రవీణ్ అని మనందరికీ తెలుసు. బీఓయూఐ అంటే సుందర్రావుకి వాళ్ళ మినిస్ట్రీకి బెల్లంపల్లి ప్రవీణ్ వీళ్ళ మినిస్ట్రీకి పడదు. అంటే బోధలు వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటాయి, వ్యత్యాసం ఉంటుంది, తేడా ఉంటుంది. అయితే ఈ కొత్త 8 నెలల క్రితం ఇప్పుడు ఆయన వాళ్ళని పిలిపించి వాళ్ళతో అటాచ్మెంట్ చేసుకొని ఆ మినిస్ట్రీతో ఈయన కలిసిపోయి వాళ్ళతో కలిసి ఈయన ఈయన ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాడు. మీరు తన యూట్యూబ్లో ఆ వీడియోస్ ఉంటాయి, మీరు చూడండి. నేను ఆ క్లిప్పింగ్ కూడా మీకు పెడతాను, ఇమేజీ, అది చూడండి. ఆ వీడియో చూస్తే అందులో ఈయన ఆ మినిస్ట్రీతో కలిసి ఈయన ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వారిని మెప్పించాలి, అలాగే తన చుట్టూ ఉన్న వారిని చాలామందిని కూడా బీఓయూఐ మీద ఒక చెడు అభిప్రాయాన్ని రేపి వీళ్ళను మెప్పించాలని ఈయన ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడు. ఈయనకున్నటువంటి ఆలోచన అదొకటి. ఇంకొకటి ఏంటంటే డబ్బులు సంపాదించాలి. చూడండి, ఇప్పటికే ఈయన మీద తన చుట్టూ ఉన్నవారు చాలామంది ఈయన విడిచి వెళ్ళిపోయారు. ఈయన గూర్చి తెలిసి వాళ్ళు దూరం అయిపోయారు. వాళ్ళని గూర్చి కూడా ఈయన కొన్ని వీడియోల్లో మీరు చూడండి, వాళ్ళని తిడుతూ ఈయన వీడియోలు పెట్టి ఉన్నాడు. అలాగే ఆయన నాకు మీరు సపోర్ట్ చేయండి, నాకు సందాలు వేయండి అని చెప్పి తన బిల్డింగ్ని చూపిస్తూ వీడియో చేశాడు. అందులో చూడండి, ఈయనేమంటాడంటే, మీరు నాకు హెల్ప్ చేయండి, చాలామంది నన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు, చాలామంది నన్ను దూషిస్తూ ఉన్నారని చెప్పి ఆయనే చెబుతాడు. ఇలా ప్రతి ఒక్కరిని అంటాడు. ఎందుకంటే డబ్బులు ఇస్తే ఒకలాగా, డబ్బులు ఇవ్వకపోతే ఒకలాగా ఈయన మాట్లాడుతూ ఉంటారు. చూడండి, మీరు ఆయన వీడియోలో చూస్తే యూట్యూబ్లో బీఓయూఐ గురించి ఎన్ని మాటలు, సుందరరావు గురించి ఎన్ని మాటలు మాట్లాడారు మీరు చూడండి. ఆయన ఆ బిల్డింగ్ను చూపించేటప్పుడు నేను మోసగాడిని కాదు, నేను చాలా మంచి దైవజనుడిని, నేను నీతిమంతుడిని అని చెప్పి తన వీడియోలో మాట్లాడుతూ ఉంటాడు. అయితే నాకు వాక్యం నేర్పించినటువంటి వ్యక్తి చాలా గొప్పవాడు, మమ్మల్ని ఆ రీతిగా పెంచాడు, మాకు ఒక పద్ధతి నేర్పించాడని చెప్పి ఈరోజు యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నటువంటి ఈ దుర్మార్గుడు, ఈ ఊరపంది, ఈ గజ్జి కుక్క అప్పుడు ఎలా మాట్లాడాడో ఆ యొక్క వీడియో పెట్టను, కానీ ఆడియో పెడతాను, అది వినండి. మీకు దాని గురించి, ఆ వీడియో గురించి మీకు కావాలంటే తన యూట్యూబ్లోనే ఉంది, తన ఛానల్లోనే ఉంది. ఆ వీడియో గురించి మీరు వెళ్ళి చూడొచ్చు. 50% మాత్రం అయింది. అనాథాశ్రమానికి ఇంత బిల్డింగ్ ఎందుకండి అని మీరు చాలా మంది అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుని పని ఉన్నతంగా చేయాలన్నది నా కోరిక. మనము తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నాను, దేవుని పని ఉన్నతంగా చేయాలని నేను నేర్చుకున్నాను. నా ఆత్మీయ తండ్రి జయశాలి పీడి సుందరరావు అది నేర్పించారు. దేవుని పని ఉన్నతంగా చేయడం నేర్పించారు. ఓకే, ఒకవేళ నేను ఇప్పుడు అక్కడ లేకపోవచ్చు, కానీ ఆ విధానాలు, ఆ పద్ధతులు మమ్మల్ని డబ్బు మీద ఆశ కలిగేలాగా మమ్మల్ని తయారు చేయలేదు. డబ్బు అంటే మేము కాళ్ళ కింద పెడతాం, అలాంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఏ వ్యక్తినైతే ఈయన దూషిస్తూ ఉన్నాడో, ఈయన లాభం పొందడం కోసం, ఈయన డబ్బులు సంపాదించడం కోసం మళ్ళీ ఎవరిని పేరును వాడుతున్నాడంటే, మా ఆత్మీయ తండ్రి జయశాలి గారు మమ్మల్ని అంత గొప్పగా, అంత నీతిమంతులుగా మమ్మల్ని పెంచాడు, మాకు ఆ పద్ధతి నేర్పించాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఈ దొంగ బోధకుడు. మరి అన్ని గొప్పలు చెప్పుకున్నవాడు మరి ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతూ ఉన్నాడంటే, ఈ విజయ్ కుమార్, ఈ గజ్జి కుక్క అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. బెల్లంపల్లి ప్రవీణ్ గారు, మీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు, కానీ ఈ గజ్జి కుక్కని దూరం పెట్టండి. మరి జుట్టు అందలేదని కాళ్ళు పట్టుకుంటున్నారు కదా అని చెప్పి ఈ విజయ్ కుమార్ని గనక కాళ్ళు పట్టించారంటే కాళ్ళు పట్టుకుని లాగేస్తాడండి వీడు. అంత దుర్మార్గుడు ఈ విజయ్ కుమార్. కాబట్టి మీరు వీలైనంత తొందరగా వీడిని దూరం పెట్టండి, లేకపోతే అది మీకే ప్రమాదం, మీ మినిస్ట్రీకే ప్రమాదం. చాలా ప్రమాదకరమైన వ్యక్తి ఈ విజయ్ కుమార్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఈ విజయ్ కుమార్ గురించి నేను 2వ వీడియో కూడా మాట్లాడతాను, పార్ట్ 2. అందులో చాలా విషయాలు మీకు తెలియజేస్తాను. ఇంకా బలమైనటువంటి ఆధారాలు, ప్రూఫ్స్తో నేను ఆ వీడియోలో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ 2వ పార్ట్ మీకు కావాలంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఎదురు చూడండి, నేను పెడతాను. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.
విజయ్ కుమార్కి అందేంత వరకు విజయ్ కుమార్ చూడాలి, ఆయన స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఆయన గూర్చి ప్రతి విషయాన్ని ఆయన చేస్తున్నటువంటి మోసాల గురించి, ఆయన ఇదివరకు ఎంతమందిని మోసం చేశాడు, ఎంతమందిని గాయపరిచాడు అనేది నేను రెండో వీడియోలో మాట్లాడతాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. నేను ఆయన మీద కక్ష ఉండి మాట్లాడట్లేదు. ఒకవేళ ఆయన మీదే గనక ద్వేషం ఉంటే ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో వీడియోలు ఆయన గురించి నేను చేయొచ్చు. కానీ ఇప్పటివరకు చేయలేదు. ఆయన గురించి మాట్లాడాలనుకునేది ఒక వ్యక్తి యొక్క విషయాలు మనం మాట్లాడకూడదు. కానీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నానంటే ఈయన పేటరేగిపోతూ ఉన్నాడు. ఈయన చేసేటటువంటి వ్యాఖ్యలు సరైనవి కాదు. అందుకనే ఈయన గురించి మాట్లాడవలసి వచ్చింది. నేను మాట్లాడినటువంటి మాటలు ఎవరికైనా గాయం, ఎవరికైనా బాధ కలిగించి ఉంటే వారందరూ నన్ను క్షమించండి. కానీ ఈ విజయ్ కుమార్ ఓసర వెళ్ళి వీడిని మాత్రం క్షమించకండి. మీ మేలు కోరి నేను చెబుతూ ఉన్నాను. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, పర్వాలేదు. కానీ ఈ గజ్జి కుక్క వెంట మాత్రం వెళ్ళకండి. ఆయనకున్నటువంటి ఆ జబ్బును అందరికీ అంటించేస్తాడు. చాలా ప్రమాదకరమైన వ్యక్తి. చాలా జాగ్రత్తగా ఉండండి. బాయ్.